చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజా, శామ్ కరన్ను వదులుకున్న ఆ జట్టు ఊహించని విధంగా పేస్ సంచలనమైన మతీష పత్రనను వేలానికి వదిలేసింది. 2022 ఎడిషన్లో సిఎస్కే తరపునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన పతిరణ ఆ మరుసటి సీజన్లో సిఎస్కే టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా ఎల్లో ఆర్మీ తరపున విశేషంగా రాణించిన పతిరణ గత సీజన్లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఈ కారణంగానే సిఎస్కే యాజమాన్యం బేబీ మలింగను వేలానికి వదిలేసిందని అంతా అనుకున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ తాజాగా స్పష్టం చేశారు. జట్టు వ్యూహాల్లో భాగంగా పతిరణను వదులుకోక తప్పలేదని వివరణిచ్చారు. పర్సు బరువు పెంచుకోవడం కోసం ఈ నిర్ణయం తప్పలేదని అన్నారు. ఇక పతిరణను వేలంలో తిరిగి దక్కించుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని కూడా తెలిపారాయన. పతిరణ విడుదలతో 13 కోట్ల రూపాయలు ఖాళీ అవుతాయని, జట్టును బలంగా నిర్మించడానికి పెద్ద పర్సు అవసరమని, అందుకే పతిరణను విడుదల చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇక పతిరణ విడుదలతో సిఎస్కే పర్సు విలువ 43 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో కేకేఆర్ తర్వాత వేలంలో పాల్గొనబోయే అతి విలువైన జట్టు సిఎస్కేనే అవుతుంది. ప్రస్తుతం కేకేఆర్ వద్ద 64 కోట్లుండగా సిఎస్కే వద్ద 43 కోట్ల రూపాయలున్నాయి. కాగా తాము విడుదల చేసిన పతిరణను తిరిగి పొందడం సిఎస్కేకు అంత సులువైన పని కాదు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన అతడి కోసం ఇప్పుడు ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి. సిఎస్కే వ్యూహంతో పతిరణను తక్కువ ధరకు పొందాలని ఏ వ్యూహంతో అయితే విడుదల చేసిందో ఆ వ్యూహం బెడిసి కొట్టొచ్చు.